కొబ్బరి ఉండలను ఎక్కువ శ్రమ లేకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా సులువుగా అయిపోతుంది. కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లో 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఈ విధంగా నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు వేయించొద్దండి, నెయ్యి కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 2 కప్పుల కొబ్బరి వరకు వచ్చింది కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం అంతా కూడా కొబ్బరిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగి ఇలా దగ్గర పడే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. ఉండ మంచిగా వచ్చిందనుకోండి, మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయినట్టే. చూసారు కదా, ఇక్కడ ఉండ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని మన ఇష్టం వచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా మెత్తగా కూడా వస్తాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి 15 రోజుల పైన నిల్వ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మెత్తగా కూడా ఉన్నాయి. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.